నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి మారాలని చెప్పేసి జనం కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ స్టైల్ని మార్చాలని చెప్పేసి వైసీపీ క్యాడర్ కోరుకుంటుంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 2019లో ఏదైతే మెజార్టీతో అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పరిణామాలు, ఆయన చేసినటువంటి చర్యలు కొన్ని తప్పిదాలకు దారితీశాయి. తద్వారానే 2024లో ఆయన ఓడిపోయారనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో వీటన్నిటికంటే కూడా ఆయన చేసినటువంటి మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే, ఆయనకి సంబంధించి, ఆయన చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి, ఆయన కోటరీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సో ఆరోపణలు జరుగుతూనే ఉంటే ఒక పార్టీకి సంబంధించి ఓడిపోయిన తర్వాత 100 కారణాలు ఉంటాయి, 100 అంశాలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఆయన మారాలని కోరుకుంటుంది ప్రధానంగా ఏంటంటే, పార్టీకి సంబంధించి దిశానిర్దేశం చేయడంలో, కార్యకర్తలతో టచ్లో ఉండటంలో. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు పూర్తి చేసుకుంది. ఇంకొక 2 నెలలు ఆగితే ఏడాది కాలం ప్రభుత్వం వచ్చి పూర్తి చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద ఏదైతే ఎన్నికలకు సంబంధించిన హామీలు ఇచ్చాయో వాటి మీద పోరాటం చేయాలని చెప్పేసి సాధారణంగానే ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఒక పార్టీని కోరుకుంటూ ఉన్నారు. కానీ నేను ప్రతిపక్షం కాదు అనేటువంటి ఒక అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నారా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే, ఆయనకి అసెంబ్లీకి వెళ్ళాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పేసి కూడా ఆయన మారం చేస్తున్నారు. వాస్తవానికి ఒక ప్రతిపక్ష నేతగా 40% ఓట్లు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అడగటంలో తప్పు లేదు. కానీ ఆయన మర్చిపోతున్నటువంటి ఒక థియరీ ఏంటంటే, ఆయన ఆల్రెడీ ప్రతిపక్ష నేత, ఆయన ఆల్రెడీ ఒక ప్రతిపక్ష పార్టీ. గతంలో అంటే 2014 నుంచి ఇప్పటిదాకా 24 వరకు ఈ 10 ఏళ్ల పాటు ఆయనే ప్రతిపక్ష నేత అనే అంశాన్ని ఆయన మర్చిపోతూ ఉన్నారు. టెక్నికల్గా, లాజికల్గా ఆయనకి మెంబర్స్ లేకపోవచ్చు, 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండొచ్చు, స్పీకర్ ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లున్నాయి, 1,30,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అయినా కూడా తను ప్రతిపక్ష నేత కాదు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి స్పీకర్ గారు, అలాగే పార్టీకి అంటే అసెంబ్లీకి సంబంధించిన టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నటువంటి అంశము. అంతేగాని మీరు ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతని, ఆ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొంత గుర్తు చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల మీద పోరాడితే చాలా బాగుంటుందని చెప్పేసి అందరూ కోరుకుంటారు. ఇక మరోవైపు ప్రధాన పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి కొంత కేడర్లో నిరుత్సాహం, నిస్పృహలు వస్తూ ఉన్నాయి. ఒక ప్రతిపక్ష నేత నుంచి ఖచ్చితంగా వాళ్ళు ఒక పోరాటాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించిన తప్పుడు అంశాలు ఏవైతే ఉన్నారో, లేదంటే వాళ్ళు ఏవైతే తప్పులు చేస్తున్నారో, వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా పోరాడాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి 3 రోజులు తాడేపల్లిలో ఉంటే 4 రోజులు బెంగళూరులో ఉన్నారు, లేదంటే ఆయనకి అసలు ఆ పార్టీని నడిపే సిద్ధాంతం లేదు, లేదంటే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదంటూ కూడా టీడీపీ పదే పదే ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఆరోపణలు నిజం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చర్యలు ఇప్పుడు చూస్తుంటే అది నిజమా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. వైసీపీ శ్రేణులందరూ కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఆయన బయటకు వస్తానని చెప్పారు, జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారని చెప్పేసి, వారానికి 2 రోజులు ఒక్కొక్క నియోజకవర్గంలో ఉంటానని చెప్పేసి ఉన్నారు, కార్యకర్తలతో సమావేశం అవుతూ చెప్తామని చెప్పారు. సో దాదాపు ఏడాది పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఎందుకు నిలబడట్లేదు, ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి, అంటే 2014 నుంచి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఎప్పుడూ కూడా తరచూ జనాలతో ఉంటూ వచ్చారు, ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ వచ్చారు, ప్రజల అంశాలకు సంబంధించి పోరాటం చేస్తూ వచ్చారు. సో అప్పుడు ఆయన పాదయాత్ర చేసినటువంటి అంశం అంటే దాదాపు 2.5 ఏళ్ల పాటు ఆయన సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. ఇచ్చాపురం వరకు ఆయన పాదయాత్ర చేసి ఆయన ఎలాంటి ప్రక్రియను, ఎలాంటి విజయం సాధించే విధంగా ఎలాంటి అడుగులు వేశారని కూడా మనకు అర్థమవుతుంది. సో ఇంత లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రతిపక్ష నేతగా అంత పనిచేసినటువంటి వ్యక్తి ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జంకుతున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ గుర్తులేవంటే ఖచ్చితంగా గుర్తున్నాయి, కానీ ఆయన ఎందుకు అలాంటి వైపు అడుగు వేయట్లేదు అనేది చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. ప్రతిపక్ష హోదా ఎవరో ఇవ్వనంత మాత్రాన మీకు అవసరం లేదు, ఆ ప్రతిపక్ష హోదాని మీకు ప్రజలు ఇచ్చేశారని చెప్పేసి ఒక చర్చ కూడా జరుగుతుంది. 40% ఓటర్లు, దాదాపు 1,30,00,000 మంది ఓట్లు వేసినటువంటి వ్యక్తులు, మీ కార్యకర్తలు, మీ చుట్టూరు ఉన్నటువంటి ఇంతమంది నేతలు ఉన్నప్పుడు మీరు ప్రతిపక్ష హోదా ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తుంది, వస్తుంది కూడా. సో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కార్యకర్తలు కోరుకుంటున్నారు. ప్రజలకు సంబంధించి, పార్టీకి సంబంధించిన అంశాల మీద మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి ఆయన జగన్ గారు ప్రజల్లోకి వస్తే అది మంచి పరిణామం, ప్రభుత్వాన్ని ఇరుకనబెట్టే పరిణామం కూడా ఉంటుంది. కాబట్టి ఆయన ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలని చెప్పేసి వైసీపీ క్యాడర్, వైసీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.